హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మా కాలనీలో అయితే చెప్పా కదా, అన్ని ఈవెంట్స్ బాగా జరుగుతాయి అన్నమాట. శ్రీరామనవమి ముందు అయితే ఒకరోజు రాముల వారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చేస్తారనమాట. నెక్స్ట్ డే ఏమో ఎదుర్కోళ్ళు, ఆ నెక్స్ట్ డే ఏమో మంగళ స్నానాలు, కళ్యాణము. ఇట్లా 3 days చాలా బిజీగా ఉంటుంది. అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాలనీలో అయితే. సో ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెడతారనమాట ఎప్పుడు విగ్రహాలని. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంది నా ఛానల్లో అయితే. ఇప్పుడు ఛానల్ పెట్టి అయితే 1.5 year దాటింది కాబట్టి అసలు ఆ ఇయర్ కంటే కూడా ఇయర్ అయితే చాలా బాగా అనిపించింది. బాగా కళ్యాణం కూడా చాలా బాగా చేశారు. మ్యాక్సిమం అయితే వీడియోలు తీసాను, మ్యాక్సిమం పెట్టడానికైతే. కొన్ని చోట్ల అయితే ఇంకా పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఇంకా వాళ్ళని వీళ్ళని తీయమనడం ఎందుకులే అనేసి వీడియో తీయలేదన్నమాట. ఈరోజు అయితే కొంచెం తక్కువ వస్తారు, ఒక 50 members వరకు వచ్చారనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసే రోజు. అదే శ్రీరామనవమి 2 days ముందు ఈవినింగ్, ఇది 6:30 అప్పుడు అనమాట. ఇంకా అందరూ రామనవమి గురించి పాటలు అవన్నీ ఫస్ట్ అయితే పాడారు. ఇంకా 8:30 తర్వాత అయితే ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా పెళ్లి కొడుకు తరపు అయితే 4 జంటలు, పెళ్లి కూతురు తరపు అయితే 4 జంటలు కూర్చుంటారనమాట. అంటే కూర్చోవడం అంటే మెయిన్ కళ్యాణంలో అయితే అసలు కూర్చోరు. ఇక కళ్యాణం అయ్యగారే చేస్తారు, ముందు అట్లా ఉంటారనమాట. ఇంకెవరెవరు అనేసి ముందు అనుకుంటాం కదా, వాళ్ళ చేత అయితే చేపిస్తారు. ఇంకా ఈ 3 days ప్రాసెస్లో బట్టలు ఇవన్నీ వాళ్ళు చేస్తారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడ ఇద్దరు నుంచి ఉన్నారు కదా, వైలెట్ శారీ అను అక్కడ అన్నయ్య, వీళ్ళే చేస్తారనమాట. ఇప్పుడు ఇంకా విగ్రహాలకు డెకరేషను, బట్టలు తేవడం ఇవన్నీ కమిటీ వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరూ చూసుకుంటారనమాట. ఇంకా లాస్ట్ కళ్యాణం ఏమో మా కాలనీలోనే ఉంటారు అయ్యగారు. ఇంకా తన చేతనే అన్నీ చేపిస్తామన్నమాట. వినాయక చవితి 9 days కానీ, శ్రీరాముల వారి కళ్యాణం కానీ, ఇట్లా ఉగాది రోజు పంచాంగం కానీ అన్నీ చేస్తారు. మొన్న పెట్టా కదా ఆల్రెడీ షార్ట్లో కూడా తననమాట. ఇంకా ఇవాళ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసే రోజైతే ఒక 50 to 60 members వచ్చారు. ఓం పుణ్యచరిత కీర్తనాయ నమః, ఓం త్రిలోక రక్షకాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం దండకారణ్యకర్తనాయ నమః. ఇంక ఈ లోపు అయితే మేము అన్నీ చదివేసినాకైతే 8:30కి స్టార్ట్ చేశారనమాట. ఇట్లా పూజ హారతి అవన్నీ ఇచ్చి తర్వాత ఇంకా పిల్లోడు మాది అని అనిపించుకుంటారు కదా, ఇంకా బట్టలు పెట్టి అట్లా అవన్నీ చేస్తారనమాట. ఇంకా లాస్ట్లో అయితే ప్రసాదము అవి ఇస్తారు. ఇదిగో వీళ్ళేమో పెళ్లి కొడుకు సైడ్ అనమాట, అంటే రాముల వారి సైడు, సీతాదేవి సైడు అటు కొందరు ఉన్నారనమాట. అసలు అక్కడ అందరూ ఉన్నారు. మ్యాక్సిమం అయితే కొంచెం వీడియో తీసా. ఇంకా మా పాపను తీయమంటే, పో మమ్మీ నేను ఎంజాయ్ చేస్తుంటే ఏంటి నీ వీడియో అనేసి అంటుందన్నమాట. ఇంకా నేనే కొన్ని అట్లా చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. మ్యాక్సిమం చేస్తూనే ఉన్నాను. ఇక కాకపోతే చెప్పా కదా, ఇన్ని రోజులైనా కొంచెం అందరు ఉంటే నాకు షూట్ చేయాలంటే ఎట్లనో అనిపిస్తుంది. ఇట్లా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఏమైనా డిమాండ్స్ ఉంటే అడగండి అనేసి అన్నీ అడుగుతూ మర్యాదలు మీరు ఎలా చేయాలి అలా చేయాలని అట్లా నవ్వుకుంటూ ఉన్నారనమాట. కాకపోతే ఇది వాయిస్ లేకుండా డైరెక్ట్ పెడదాం అనుకున్నా, కానీ చాలా సౌండ్ వస్తుంది అనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఇంక ఇట్లా ఇచ్చుకున్నాకైతే ఇంకా లాస్ట్లో అయితే ప్రసాదాలు అట్లా తీసుకొని ఇంక అందరం ఇంటికి వెళ్తామన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 10-10:30 అట్లా అయిపోయింది.
స్వామి ఉర్మిళ వంశధ్వజునికి మాండవి పూర్తి 4 వివాహాలు చేస్తున్నారు. అందరూ సాక్షాత్తు 4 లక్షలు వాదిస్తున్నారు కనుక నిన్ను అడిగేదే ఉండదు. మేము అయోధ్య నుంచి వచ్చాము, మీది మిథిలా నగర్. మేము 400 మైళ్ళ దూరం నుంచి మేము వచ్చాము. అయితే మాతో పాటు గుర్రాలు. సో ఇంక ఇక్కడైతే ఇట్లా బట్టలు మార్చుకొని అన్నీ మాట్లాడుకున్నాకైతే కార్యక్రమం అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఎండు కొబ్బరి ఫస్ట్ తురుము పట్టేసి పంచదార వేసి కలుపుతారనమాట. అది పెట్టాలి అందరికీ. ఇంకా పిల్లోడు ఇట్లా బట్టలు మార్చుకున్నాకైతే అట్లా అందరికి అట్లా చేతిలో స్వీట్ లాగా పెడతారనమాట. నెక్స్ట్ డే కూడా ఇది పెట్టారు ఎదుర్కోళ్ళప్పుడు కూడా. ఎండు కొబ్బరి తురుము షుగర్ వేసి కలపాలన్నమాట. ఇది వీళ్ళు వాళ్ళకి పెడతారు, వాళ్ళు వీళ్ళకి పెడతారనమాట. ఇంకా ఇట్లా అవుతుంది. ఈసారి అయితే ఇత్తడి విగ్రహాలు రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అన్నీ కమిటీకి వెళ్ళి కొన్నారనమాట. చాలా బాగా అయింది. ఇంకా నెక్స్ట్ డే ఎదుర్కోళ్ళు కూడా 7కి అందరూ త్వరగా రావాలి అనేసి చెప్తున్నారనమాట. మళ్ళీ ప్లస్ గ్రూప్ మెసేజెస్ కూడా పెడతానే ఉంటాము. ఇంక ఇక్కడైతే లాస్ట్లో హారతి ఇస్తున్నారు. ఇంక ఇదైతే ఫస్ట్ డే వీడియో అనమాట. ఇంకా హారతి ఇచ్చినాకైతే అందరం ప్రసాదాలు తీసుకొని తిని వెళ్తాము. నేను ఆ క్లిప్పింగ్ అయితే షూట్ చేయలేదన్నమాట. అసలు 2 సార్లు ఫోన్ కింద పడింది. ఇట్లా ఎవరో ఒకరు చేయి తగిలి అదొక టెన్షన్ కూడా ఉంది. కానీ మ్యాక్సిమం 3 days కంటిన్యూగా వస్తాయి వీడియోస్. రేపు ఎదుర్కోలేది, నెక్స్ట్ డే కళ్యాణంది అన్నీ కంటిన్యూగా పెడతా అనమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చిన్న వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.